తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న కొడంగల్ నారాయణపేట్ ఎత్తిపోతల పథకం పనులకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బ్రేక్ వేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ఎలా పనులు కొనసాగిస్తారు అని ఎన్జీటీ ప్రశ్నించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు కొనసాగించడంపై ఎన్జీటీని ఆశ్రయించిన రైతు నర్సింలు మరో 3 రైతులు పిటిషన్లపై ఎన్జీటీ విచారణ జరిపింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, నారాయణపేట అలాగే కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి పనులకు ఎన్జీటీ అడ్డుకట్ట వేసిందనే చెప్పాలి. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం పనులు కొనసాగుతున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా పర్యావరణ అనుమతులు లేకుండా ఈ యొక్క ఎత్తిపోతల పథకం చేపట్టిందంటూ కూడా 3 రైతులు ఎన్జీటీలో ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఈ వాదనలు కొనసాగిన తర్వాత పర్యావరణాలు అనుమతి లేకుండా ఎలా పనులు కొనసాగిస్తారంటూ కూడా ప్రభుత్వాన్ని ఎన్జీటీ క్వశ్చన్ చేయడం జరిగింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు కొనసాగించడం తోటి ఇప్పటికే పనులు వెంటనే ఆపాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతనే ఈ యొక్క ప్రాజెక్టు పనులు ముందుకు తీసుకెళ్లాలి, ఎత్తిపోతల పథకం పనులు ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎన్జీటీని ఆశ్రయించినటువంటి రైతు నరసింహులతో పాటు మరొక 3 రైతులు తమ యొక్క వాదనలు కూడా వినిపించడం జరిగింది. మరోవైపు ప్రభుత్వం తరఫున కూడా వాదనలు విన్న తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అయితే మాత్రం పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతే ఈ యొక్క ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నీలిమ. థాంక్యూ ప్రవీణ్.